దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం అనేకమైన సందర్భాల్లో కూడా చేస్తున్న ఒక తప్పు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటాం. హెల్ప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళ నుంచి రిటర్న్ ఆశిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి మనం 10 రూపాయలు ఇచ్చామంటే కొన్ని రోజుల తర్వాత మనకు అవసరం వచ్చేంత వరకు వాళ్ళని అడిగేటప్పుడు ఏమనుకుంటామంటే వీడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు అని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వకపోగా మనమే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి సంతోషంగా ఉండగలం. ఈ ఒక్క విషయంలోనే కాదు, కేరింగ్ చూపించడం విషయంలో కావచ్చు, లేకపోతే ప్రేమను పంచే విషయంలో కావచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తమ పిల్లలను పెంచుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి ఆశించకుండా ఉండగలిగినట్లయితే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. అదే ఒకవేళ వాళ్ళు పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నన్ను చూసుకుంటాడు అది ఇదని వాళ్ళు ఊహించుకొని చూసుకోలేని సమయంలో ఖచ్చితంగా వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉందాం. మనం ఎవరి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, పిల్లల మీద తల్లిదండ్రుల మీద పెట్టుకోకుండా దేవుని మీద కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం సఫలం అవ్వగలం. కాబట్టి దేవుడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.